ప్రజాప్రభుత్వంగా చెప్పుకునేటువంటి కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసి సెంచరీ దాటింది. 100 రోజులు దాటినటువంటి ఈ ప్రజాప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన హామీలు అన్నీ వాస్తవ రూపం దాల్చాయా, లేక వాళ్ళు చెప్తున్నట్లుగా ఆర్థిక లోటు నిజంగానే హామీల అమలుకు అడ్డుకట్ట వేస్తుందా? అసలు కాంగ్రెస్ ఏం సాధించింది, ఏం సాధించబోతోంది, ప్రతిపక్షాల విమర్శలకు ఊతమిస్తుందా లేదా అనేటువంటి దాంతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై డీటెయిల్గా చర్చిద్దాం. హార్డ్ కోర్ కాంగ్రెస్ వాది, తెలంగాణ సీనియర్ అధికార కాంగ్రెస్ ప్రతినిధి కాల్వ సుజాత గారితో ఈరోజు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సుజాత గారు నమస్తే. నమస్తే విజయ్ గారు. వెల్కమ్ టు డైల్ న్యూస్. సుజాత గారు, చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి. సెంచరీ కొట్టారు మీరు. ప్రశంసలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. వీటన్నిటిని 1 by 1 డిస్కస్ చేయబోయే ముందు మీరు చెప్పండి, ఈ 100 రోజుల పాలన పైన మీ ప్రోగ్రెస్ రిపోర్ట్, మీకు మీరే మార్కులు ఇచ్చుకోండి. మార్కుల కన్నా ముఖ్యం ఆశీర్వాదం ఇంపార్టెంట్. ప్రజలది మార్కులు మనం చేసుకున్నామని గొప్పలు చెప్పుకోవడం కన్నా ప్రజలు ఇచ్చే ఆశీర్వాదం అనేది కలకాలం ఉండేది. మనం గొప్పలు చెప్పుకునేది శాశ్వతం కాదు. అందులో ముఖ్యంగా రాజకీయ నాయకులు చేసే పనులు ఏవైనా ప్రజలు గమనిస్తుంటారు. అవసరం అనుకున్నప్పుడు ఎక్కిస్తారు, వద్దాం అనుకున్నప్పుడు దించేస్తారు, అది ముఖ్యం. కానీ మాది ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన. కాంగ్రెస్ ఈరోజు 100 రోజులు, కేవలం 100 రోజులు. కేసీఆర్ 10 సంవత్సరాలైనా అప్పుడే పుట్టిన బిడ్డ, అప్పుడే పురుడు పోసుకున్న బిడ్డ అని 5 సంవత్సరాల ఎన్నికల తర్వాత కూడా అదే ప్రచారం చేసుకున్నాడు. కానీ కాంగ్రెస్ అలా కాదు. వాళ్ళు మొన్న 100 రోజుల గతం అంటున్నాను నేను, 100 రోజుల గతంలో అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు గుర్తు చేస్తూ ఈ 100 రోజుల మాటలు నేను మీకు చెప్తాను. 3 రోజులకే ప్రభుత్వం మాకు మీకు ఎంత తేడా ఉంది, 1.8. ఆ తర్వాత మొదలు పెట్టారు. 4 రోజులకు ప్రభుత్వాలు కూలిపోతాయి, 3 నెలలకు కూలిపోతుంది, 6 నెలలకు కూలిపెడుతుంది, మొదలు పెట్టింది. శుభమాన్ని కోరరానంటే ఇంకోటి ఏదో అన్నట్టుగా అలా మాట్లాడినటువంటి వాళ్ళకి అసలు కాంగ్రెస్ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ప్రభుత్వాలు కూలిపోతాయని ఎక్కడ కూడా మేము ఏనాడు కూడా మాట్లాడలేదు. విడిపోయిన తెలంగాణలో అన్నీ నష్టపోయినా కూడా ఆ కసితో మేము లేము. అంటే వాళ్ళకి 10 ఏళ్ళు పరిపాలన చేసి దింపేసిన తర్వాత కూడా ఆ ఫ్రస్ట్రేషన్ని తట్టుకోలేక ప్రభుత్వాన్ని కూల్చేస్తామనే మాట మాట్లాడుతున్నాం. సో అది పక్కన పెడదాం. ఒక మాటకి వాళ్ళు ఆ మాట అన్నా కూడా దాన్ని ఆ పని చేస్తూనే తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు. మొదటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి 6 గ్యారంటీల మీద మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం అయిన వెంబడే 6 గ్యారంటీల మీద సంతకం పెట్టగానే 9వ తారీఖున 48 గంటలు గడవక ముందే 9వ తారీఖున మొదటిది మనం మహిళల్ని గౌరవించుకోవాలి, ఇందిరమ్మ రాజ్యం అన్నం. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ తల్లిని మనం ఎవరూ చూడలేదు, కానీ ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణ తల్లి సోనియమ్మ. కాబట్టి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి 6 హామీల్లో మహిళకి 51% ఉన్నటువంటి మహిళకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాం. అది ఎంత గట్స్ ఉంటే మొదలు పెట్టాల్సినటువంటి కార్యక్రమం. 4.5 కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణలో 51% మహిళలు ఉన్నారంటే ఆల్మోస్ట్ 2 కోట్లకు పైగా, 2,25,00,000 పైన అనుకుంటాను నేను, 2.5 కోట్లేమో ఆల్మోస్ట్. ఇంతమందికి ఎంతమంది ప్రయాణం చేసినా ఉచితమే కదా. ఇంతమందికి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలి అని అంటే అఫ్కోర్స్ మనం గతంలో 2014లో ప్రభుత్వం ఏర్పడక ముందు తెలంగాణ ధనిక రాష్ట్రం. కేసీఆర్ అదే కదా చెప్పుకున్నాడు, ధనిక రాష్ట్రాన్ని ఆంధ్రోళ్ళు కొల్లగొట్టేస్తున్నారు, ఆంధ్ర పరిపాలకులు తెలంగాణని అస్తిత్వాన్ని కోల్చేస్తున్నారు, మన ఆత్మగౌరవాన్ని దెబ్బతింటోంది, అది ఇది అని చెప్పి మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిండు. కానీ బక్వాజ్ అయిన మాటలు, నా భాషలో చెప్పాలంటే బక్వాజ్ ఆయన చెప్పిన మాటలు తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండు అంతే. తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టలేదు. తెలంగాణ ప్రజలు చనిపోయినటువంటి 1200 మంది బలిదానం అయితే దాని మీద కూర్చొని శవాల మీద పేలాలు ఏరుకున్నాడు. కానీ తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షత అయితే తెలంగాణ వచ్చిందో, నీళ్లు నిధులు నియామకాలు అనే పేరుని పక్కన పడేసి, ఇప్పుడు చూసినాం కదా, నేను వస్తూ ఉంటే ఇందాక కవిత ఇల్లు, నా ఇంటికి కవిత ఇంటికి కొంచెం దూరంలో డిస్టెన్స్ ఉంటుంది. ఆమె ఇంటి మీద ఈరోజు 6 బృందాలుగా ఈరోజు కేంద్రం నుంచి వచ్చినటువంటి బృందాలు ఈడీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. సరే, అఫ్కోర్స్ ఆ టాపిక్లోకి వెళ్తే మళ్ళీ చాలా డివేట్ అయిపోతుంది. వాళ్ళు దోసుకున్నటువంటి ధనము తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని నాశనం చేసేసి, కాకపోతే వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించినా కూడా ఒక్క మాట కూడా మేము ప్రజలకు ఇచ్చిన హామీల్ని నిలబెట్టినేమో అనలేదు. కేవలం ఒక 2,000 రూపాయల పెన్షన్ ఇస్తూ
10,000 రూపాయలు రైతు బంధు ఇస్తూ మేము ఇదే అసలు తెలంగాణ ప్రజలకు మేము ఇస్తున్నటువంటివి అనుకున్నారు. కానీ మాకు బిచ్చమేస్తున్నామని వాళ్ళ ఫీలింగ్ అనుకుందాం అది. ఎందుకంటే మా కోట్లాది రూపాయలని కొల్లగొట్టేసి 1,000 రూపాయలు చిన్న చిన్న తాయిలాలు మాకు ఇచ్చి తెలంగాణ ప్రజలకు ఇచ్చి వాళ్ళు కోట్ల రూపాయలని కొల్లగొట్టేసారు. వచ్చిన మొదటి రోజు ఖజానా ఖాళీగా ఉంది, జీరో ఖజానా. కాంగ్రెస్ వచ్చిన రోజు మేము అప్పులు ఉన్నాయి అనుకున్నాం, కానీ భయంకరమైన అప్పులు, భయంకరమైన దోపిడీ తెలుసు ఉందని. కానీ ఇంత భయంకరమా? అసలు పుట్టలో చేయబెట్టి తీస్తే పాములు వచ్చినట్టు వస్తూనే ఉన్నాయి. ఆ అవినీతికి, ఆ అప్పులకి చేసినటువంటి అసలు పొంతన లేదు. తెలంగాణ ఇచ్చేటప్పుడు 17,000 కోట్ల మిగులు బడ్జెట్ అయితే ఈరోజు వచ్చే సమయానికి 7 లక్షల కోట్ల అప్పుతో కూడుకున్న రాష్ట్రం. అప్పుల గురించి, వ్యయం గురించి, దాని గురించి ఖచ్చితంగా డీటెయిల్ గా మాట్లాడదాం సుజాత గారు. నేను అది చెప్పట్లేదు. దానికన్నా ముందు ఇప్పుడు మీరు మహిళలకి ఉచిత బస్సు హామీ ఇచ్చారు. 30 కోట్ల మంది ఉచిత బస్సులో ప్రయాణం ఇప్పటి వరకు చేశారు. ఆ బస్సు ప్రయాణంలో ఎవరైతే జీరో బిల్ చేస్తున్నారో మహిళలు, ఆ బిల్లుని కూడా పేమెంట్ మేము ఆర్టీసీకి పేమెంట్ చేసేస్తున్నాం. అది చూసుకోండి. ఆర్టీసీకి బకాయిలు లేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగస్తులకు 21% హైక్ ఇచ్చింది, పిఆర్సీ హైక్ ఇచ్చింది. గత ప్రభుత్వం విలీనం చేయడానికి నడి రోడ్ల మీద ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని చంపేసిండ్రు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా, హార్ట్అటాక్లు వచ్చే విధంగా చేసిండ్రు. 35 మంది చనిపోయారు. కానీ కాంగ్రెస్ వచ్చిన 3 నెలల్లో అందరి ఆత్మగౌరవాన్ని, అన్ని వర్గాల ప్రజల్ని గౌరవిస్తుంది. అంటే ఇంతకు మించి 100 రోజులలో అభివృద్ధి ఇంకేం కావాలి అంటే? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, ఫ్రీ రవాణా సౌకర్యం ఇవ్వటాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. కానీ ఎన్ని ప్రశంసలైతే ఉన్నాయో అన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మహిళా లోకం నుంచే మీ ఫ్రీ బస్సు దానిపైన కూడా విమర్శలు ఉన్నాయి. 50% రాయితీ ఇచ్చుంటే బాగుండేదేమో అనేటువంటి ఒక ఆలోచన ఒకటైతే, మహిళలకి మొత్తం ఫ్రీ చేసినటువంటి తర్వాత పురుషులు బస్సు ఎక్కాలంటేనే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అలాగే ఆటో కార్మికులను రోడ్డు మీద తీసుకొచ్చేశారు అని చెప్పి సురేష్ ఆర్ మహేష్, ఆ పేరు నాకు కరెక్ట్గా తట్టడం లేదు, కానీ అతను డైరెక్ట్గా ప్రగతి భవన్ దగ్గరికి వచ్చి ఆటో తగలబెట్టినటువంటి ఘటన ఉంది. ఇంకొక ఆటో డ్రైవర్ సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన ఉంది. ఈ రోజుకి మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం ఇవ్వటాన్ని మీరు ఇంకా సమర్థించుకుంటారా? ఎస్, మీరు అడిగిన ప్రశ్నలకి నేను ఇదివరకు చాలాసార్లు మాట్లాడాను, ఈ టాపిక్ మీద మాట్లాడాను. ఇప్పుడు నేను దానికి క్లియర్గా ఆన్సర్ చాలాసార్లు ఇచ్చాను. మళ్ళీ కూడా మీరు అడిగారు కాబట్టి నేను చెప్తాను. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు కూడా అర్థం కావాలి. 51% మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కలిగిస్తుంటే ఆటో కార్మికుల్ని రెచ్చగొట్టి, ఏనాడు కేటీఆర్ దిగి ఏరోప్లేన్ కనబడింది, బెంజు కార్లు కనబడినాయి, ఫారన్లు కనబడినాయి, సొంత ఏరోప్లేన్లు తయారు చేసుకోవడానికి కనబడింది సొమ్ము తెలంగాణ ప్రజలది. కానీ ఏనాడు నేల మీద ఉన్న ప్రజలు కనబడలే ఆయనకి. కానీ అధికారం పోయిన తర్వాత మేము ఉచిత బస్సు ఇస్తుంటే ఆటో కార్మికుల్ని రెచ్చగొట్టి ఆటోలలో తిరిగేటటువంటి స్థితికి వచ్చావు నువ్వు అని అంటే ఏ విధమైనటువంటి, అంటే ఇంకా ఓడిపోయినటువంటి బాధ తట్టుకోలేక ప్రభుత్వానికి నష్టం జరగాలి, ప్రజలకు నష్టం జరగాలి. మేము ఇచ్చినటువంటి మహిళలకి బస్సు సురక్షితం, ఒకటి మహిళా సాధికారత పెరుగుతుంది. ఇన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి మహిళలకు సౌకర్యాన్ని అందిస్తే నువ్వు ఆటో కార్మికులకు రెచ్చగొడుతున్నావు. దీనికి నేను ఆటో కార్మికులు మీరు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటున్నారు కదా. అఫ్కోర్స్ ఆటో కార్మికులతో మాట్లాడడమే మేము మేనిఫెస్టోలో పెట్టినాం. 12,000 రూపాయలు సంవత్సరానికి ఆటో కార్మికులకు మేము గౌరవ వేతనం ఇస్తాము అని చెప్పాం. అది మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అండ్ ప్రభుత్వం రాగానే వారం రోజులకే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆటో కార్మికులతో అందరితో కలిసి వాళ్ళతో సమావేశం పెట్టడం జరిగింది. మీ సమస్యల్ని పరిష్కారం చేస్తాము అని చెప్పాం. ఏదైనా ఒకటి పూర్తి స్థాయిలో మంచి జరిగితే చిన్నది ఎంతో కొంత నష్టం డెఫినెట్గా జరుగుతుంది. మనం దేవుళ్ళం కాము. ప్రతిదీ అల్లావుద్దీన్ అద్భుత దీపం అని అంటే అన్నీ అనుకున్నట్టు జరిగిపోవడానికి కొంత నష్టం భరించాల్సి వస్తుంది. కానీ మంచి జరుగుతున్నప్పుడు కొంత నష్టాన్ని భరించాల్సి వస్తుంది. కానీ నేనేమంటున్నా, ఆటో కార్మికులకు పూర్తి స్థాయిలో నష్టం లేకుండా దాన్ని క్రియేట్ చేసి చూపిస్తున్నారు. నేను ఒకటి అంటున్నా, ఈరోజు పల్లె వెలుగు బస్సులు ఉంటాయి, ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటాయి, హైదరాబాద్లో తిరిగే సిటీ బస్సులు ఉంటాయి. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఊర్లలో నుంచి హైదరాబాద్కు వచ్చేవాళ్ళు ఏ ఆటోలో ఎక్కి రారు కదా. పేదలు వస్తారు, రైతులు వస్తారు, కార్మికులు వస్తారు, కూలీలు వస్తారు. మరి వాళ్ళకు సంపదన ఎంత, వాళ్ళు సంపాదించుకునే ధనం ఎంత? ఈరోజు మహిళలకు ఉచితంగా ఇస్తే వాళ్ళు ఆర్థికంగా ఆరోగ్యంగా
ప్లస్ ఆనందంగా ఉంటున్నటువంటి మహిళల్లో ఎంతో కొంత ఒక 10%, 90% మంది సంతోషంగా ఉన్న చూద్దామా, 10% మంది బాధపడి వ్యతిరేకిస్తున్నారని చూద్దామంటే ఎవరైనా మార్కులు 90%కి వేస్తారు కదా. సో నేనేమంటున్నా అంటే ఈ కార్మికులకు ఎవరికైతే రెచ్చగొడుతున్నారో నేను ఒకటి క్లారిటీ ఇస్తాను. నేను ఆటో కార్మికుల్ని తిట్టినని కాదు, ఆటో కార్మికుల్ని నేను నిందించటం లేదు. కానీ నేను ఒకటి, ఎన్నో క్యాబులు వచ్చాయి, ఎన్నో సంస్థల త్రూ క్యాబులు వచ్చాయి. ఒక 2 కిలోమీటర్లు పోవాలి అని అంటే వాళ్ళకు ఉపాధి కలగాలి, కానీ రీజనబుల్గా వాళ్ళు తీసుకోవట్లేదు. ఒకటి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నేను చాలాసార్లు మాట్లాడాలనుకున్నాను, ఇప్పుడు సందర్భం వచ్చింది అని మాట్లాడుతున్నాను. కొంతమంది ఆకలి కడుపులతోని అల్లాడుతున్నటువంటి కార్మికులు ఉంటారు. మరి ఒకళ్ళని చూసి వీళ్ళ యూనియన్ అంత ఉంటుంది, నువ్వు 2 కిలోమీటర్లకి 150, 200 రూపాయలకు ఒకడు వాడి కార్మికుడు కుటుంబం కోసం వాడు డబ్బు సంపాదించుకుందామన్నా కూడా ముంగలోడు పోనీయడాడు. 200 రూపాయలు చెప్పమంటాడు, వీడు 200 చెప్తే వీడు సచ్చినట్టు చెప్పాలి. వాడు ఇల్లు పస్తులున్నా పర్లేదు, వీడు పోకపోతే వాడు వెళ్ళొద్దు. ఇది ఈ విధంగా జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక్కడు ఇంకొకరిని చంపుతున్నాడు అక్కడ, వాడు వెళ్ళాలనుకున్నా కూడా 2 కిలోమీటర్లకు 100 రూపాయలు అవుతుందా, 200 రూపాయలు అవుతుందా ఎక్కడైనా? ఆ విధంగా అసలు గిరాకులు లేకున్నా పర్వాలేదు, కదలాలి అక్కడి నుంచి. ఇప్పుడు అదే క్యాబ్ బుక్ చేసుకుంటే ఏసీలో కూర్చొని కారులో పోయేవాడికి 60-70 రూపాయల్లో 100 రూపాయల్లో పోయేది 150 రూపాయలు చెప్పి పెట్టలేని పరిస్థితి, సరే కదా అని పోయే పరిస్థితి కాదు. ఇలా ఇబ్బంది పెట్టినటువంటి ఆటో కార్మికులకి నేను విన్నవించుకుంటున్నా. హైదరాబాద్ లో ఆటో వాళ్ళ మీద మీరు చెప్పినట్లుగానే ఎన్నో కథలున్నాయి, విమర్శనాత్మక వాతలు పెట్టేటువంటి జోకులు కూడా ఉన్నాయి. అయితే ఒకరిద్దరు ముగ్గురు నుంచి బేరీజ్ వేసుకొని మనం అందరినీ ఆ విధంగా ఘాటన నేను అదే అన్నాను, అందరూ అనలేదు. కడుపు బాధలు కష్టాల్లో ఉన్నటువంటి కార్మికులకు ఇంకొకళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోవద్దు, ఇది కేటీఆర్ వీళ్ళని రెచ్చగొడుతున్నాడు ఈ విధంగా అని వాళ్ళని ఎగ్జాంపుల్ గా చెప్పాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఒక బస్ స్టాప్ లో దిగేవాడు డెఫినెట్ గా రోజు బస్సును ఆశ్రయించేవాడు రోజు ఆటోలో ఎక్కరు. ఆర్థిక స్తోమత బాగా ఉన్నవాడు అయితే సొంత వెహికల్లో పోతారు, లేకపోతే ఆటోలోనే పోతారు, ఫ్రీ బస్సులో పోరు. కొంత స్టార్టింగ్లో కొంత క్రేజ్ ఉంటుంది, ప్రభుత్వం మాకు ఉచితం కల్పించింది కాబట్టి కాస్త వాళ్ళని ఎంజాయ్ చేసుకొనియండి, గుళ్ళకు గోపురాలకు తిరగనియండి, పోనీయండి. మహిళలు ఈరోజు ఇన్ని రోజులు ఈ ఒంటిళ్ళు కుందేలుగా ఉన్నారు, భర్తనో కొడుకో ఎవరో ఇస్తే ఆ ఇచ్చిన దాంట్లో పొదుపు చేసుకొని నడిచో లేకపోతే బస్సుకు పెట్టలేకో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఆనందంగా గుళ్ళకు గోపురాలకు బిడ్డల దగ్గరికి వాళ్ళు కూలి పనులకు ఎక్కడికో పోతే 2 రూపాయలు వాళ్ళు పొదుపు చేసుకుంటున్నారు. ఈ ఆనందాన్ని మనం తట్టుకోలేకపోతున్నామా? ఈ ఆనందం కళ్ళల్లో, మహిళల కళ్ళల్లో ఆనందం మనం చూడొద్దా? ఎందుకు మనం వాటిని వ్యతిరేకించాలి? వాళ్ళకి ఏమన్నా కావాలంటే చేద్దాం, కానీ ఇది వద్దు అనేదాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ప్రభుత్వం ఇస్తోంది, ప్రజాధనంతోనే అది వాళ్ళకి ఇస్తోంది కదా. ఏ కాంగ్రెస్ పార్టీ పెడతలేదు, ఏ రేవంత్ రెడ్డి ఇంటి నుంచి తెచ్చి పెడతలేదు, అంతకన్నా కేసీఆర్ దోచుకున్న డబ్బు కూడా ఇస్తలేడు కదా. వాళ్ళకి మనం ప్రజలు కట్టిన ట్యాక్స్లలో నుంచే మనం మహిళలకు ఉచితంగా ఇస్తున్నాం. మహిళలు వ్యతిరేకిస్తున్నారంటే నేను ఇంకో మాట కూడా చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీకు ఎవరికైతే ఉచిత బస్సు వద్దు అనుకుంటున్నారో స్వచ్ఛందంగా మీరు అవాయిడ్ చేయండి, టికెట్ కొని వెళ్ళండి. ఆర్టీసీకి కూడా లాభం చేకూరుతుంది, ప్రభుత్వానికి కూడా మీ తరఫు నుంచి 2 రూపాయలు వస్తాయి. మేము టికెట్ కట్ చేస్తా అంటే వద్దంటామా? మేమేమన్నా? ఎవరికైతే ఉచిత బస్సు కావాలో వెళ్తున్నారు. కాస్త కొన్ని రోజులు అయిన తర్వాత ఈరోజు కల్వ సుజాతనే ఉంది, మీరే ఉన్నారు, మీరు బస్సు మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు ఎవరన్నా ఉన్నారు అనుకుందాం, ఒక రోజు ఆనందం కోసం వెళ్తారు, 10 రోజులు వెళ్తారు, 1 నెల రోజులు వెళ్తారు, రోజు అదే పని ఉచితంగా ఇచ్చిండ్రని ఇల్లు వాకిలి వ్యాపారాలు ఉద్యోగాలు వదిలేసి వెళ్తారా? వెళ్ళరు కదా. కాస్త కొత్తలో ఉంది కాబట్టి వెళ్తారు. ఇప్పుడు నేను చూస్తున్నాను, రోజు నేను ప్రయాణం చేసే చోట నుంచి చూస్తున్నా బస్సులు ఖాళీగా వెళ్తున్నాయి. అంతకుముందు ఎలా ఉండేనో అలాగే వెళుతున్నాయి. ఏం బస్సులు తోసేసుకుంటలేరు, మహిళలు కింద పడతలేరు, మగవాళ్ళని రానియడం లేదు అనేది నింద, అబద్ధము. ఇప్పుడు యథావిధిగా నడుస్తున్నాయి. దాన్ని యథావిధిగా నడుస్తున్న దాన్ని రెచ్చగొట్టి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఆటంకాలు కలిగించి వేరే వాళ్ళ చావులకు కారణమవుతున్నటువంటి ఈ దుర్మార్గులు గతంలో వాళ్ళు రైతులకు బేడీ లేచిండ్రు, ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని చంపిర్రు, ఇంటర్ విద్యార్థుల్ని చంపిర్రు. ఒక్కనాడు కూడా ప్రభుత్వం బయటకు వచ్చి మాట్లాడలేదు. ఈరోజు ప్రతి క్షణం ప్రతి ఒక్క కార్మికులతోని, ప్రతి ఒక్క ఉద్యోగస్తులతోని, ప్రతి ఒక్క రంగంలో ఉన్నటువంటి వ్యవస్థలతోని, ప్రతి ఒక్కరితో ఈరోజు మా ప్రభుత్వం మాట్లాడుతుంటే, మా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పరిపాలన చేస్తుంటే మీ కళ్ళు గుట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద అక్కసుతోని మీరు ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళ చావు కారకులైతారా? చూస్తూ ఊరుకుంటామా ఇలాంటి పనులు చేస్తే? మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యము, అలాగే ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచటము, గృహజ్యోతి కింద ఈ చెప్పుకోదగ్గ 3 హామీలు తప్పితే మిగతావి ఇంకేమున్నాయి ఇంకా మీరు నెరవేర్చినవి చెప్పండి ఈ 100 రోజుల్లో?
200 యూనిట్ల కరెంటు ఉచితంగా యా ఓకే అదే కదా గృహజ్యోతి కింద గృహలక్ష్మి కింద ఇచ్చినటువంటి అది మరి అది 2 హామీలు పూర్తయినట్టే కదా. ఆ, గృహజ్యోతి కింద గృహలక్ష్మి కింద 500కే గ్యాస్ బండ. ఎస్. ఉమ్, 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు. ఉమ్. 13 సబ్ ఆరు గ్యారెంటీ. 6 గ్యారెంటీలు వినండి. 13 హామీలు మీకు. ఎస్. ఆ, 6 గ్యారెంటీల్లో మొత్తం 13 సబ్ గ్యారెంటీలు. ఉమ్. నేను అందుకే చెప్తున్నా, ఈ రోజు రైతులకి 4 ఎకరాల వరకు రైతు బంధు వేసేసాం. ఎక్కడ అసలు రైతు బంధు మీద మీ ఎవరు మీద చెప్పినా తీవ్రమైనటువంటి మాట- విమర్శలు ఉన్నాయి. ఎవరు లేరు పుట్టించుకొని రైతు create బంధు చేసి- పేరుతో టిఆర్ఎస్ ని విపరీతంగా తూర్పారబట్టినటువంటి కాంగ్రెస్ ఆ, అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత అసలు రైతు బంధు వెయ్యలేదు అని. ఎక్కడెక్కడ కట్ చేయాలి, అసలు టైం Yes. వేయట్లేదు అనేటువంటి Yes. పేర్లను కొరీలు పెడుతున్నారు Yes. మీరు. 27,000 కోట్ల రూపాయలు 86,000 కోట్ల రూపాయలు రైతు బంధు అనామకులకు వెళ్ళిపోయింది అంటే ఆశ్చర్యం ఉందా? ఎవడబ్బ సొమ్మని వేస్తావు, హైవే రోడ్డుకేస్తావు, గుట్టలకేస్తావు, కొండలకేస్తావు, లేకపోతే ఎక్కడైనా అడవి భూములకి పండని పంటకి నువ్వు వేస్తావా? ఉమ్. ఆ డబ్బు ఎవరిది? నా ప్రజాధనం కాదు. ఈ రోజు కూడా నేను అదే చెప్తున్నా, నా ప్రభుత్వం కూడా ఆ తప్పు చెయ్యదు. ఈరోజు పూర్తి ప్రక్షాళన చేస్తుంది. ఎవరైతే కరెక్ట్గా ఉంటారో 5 ఎకరాల వరకు రైతు బంధు పడుతోంది. 4 ఎకరాలు కంప్లీట్ అయింది, ఇంకో ఎకరంకు పడాలనుకుంటాను నేను. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టదు అని అంటే ఎవడు చెప్పినా మేము ఒప్పుకోం. టిఆర్ఎస్ సర్కార్ గనక నిజంగా తప్పులు చేసి ఉంటే దాన్ని కాంగ్రెస్ తిరిగి చేయకూడదు. చెయ్యొద్దు. ఒకవేళ గనక టిఆర్ఎస్ నేనే విమర్శిస్తాను. Yes, నేను పార్టీలో ఉన్నా కూడా తప్పు చేస్తే నేను కూడా విమర్శిస్తాను. అందుకనే మిమ్మల్ని హార్డ్ కోర్ కాంగ్రెస్ Ah, వాది అని yes. చెప్పి మిమ్మల్ని పరిచయం చేశారు. Yes. ఒకవేళ నిజంగా టిఆర్ఎస్ నిజంగా మంచి చేస్తుంటే అంతకన్నా మంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి. చెయ్యాలి. మీరు మాత్రమే కాకుండా మీ పొజిషన్ ఎవరు వచ్చినా కూడా. చెయ్యాలి. కానీ చెయ్యాలి. రైతు బంధు చాలా వరకు రైతుల్లో నిరాశ మిగిల్చింది బికాస్ ఆఫ్ కాంగ్రెస్ వల్ల. No, దీన్ని no. ఒప్పుకుంటారా? ఎవ్వరు అనలేదు. నేను చెప్తున్నాను కదా, నేను 20 ఎకరాలకు వేసానని చెప్పట్లేదు. 4 ఎకరాల వరకు ఇప్పుడు పడింది, ఇంకో ఎకరం పడుతుంది. ఒకటి గమనించాలి, జీరో ఉండే మేము వచ్చే సమయానికి 7,000 కోట్ల రూపాయలు ఉంటే దాన్ని కాంట్రాక్టర్లకు తరలించుకున్నారు. ఇదే రైతు బంధు వెయ్యాలి అనుకున్న డబ్బుని ఎన్నికలకు ఒక రోజు ముందు మీరు కాంట్రాక్టర్లకు తరలిస్తారా? మీరు మీకు మీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఆ 7,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకొని జీరో ఖజానా పెట్టిపోతారా? ఈరోజు అన్ని శాఖల నుంచి డబ్బులు తెచ్చి ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తున్నాం. ఇంకోటి గుర్తు చేసుకోవాలి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో 18వ తారీఖు అయినా జీతాలు రాలేదు. ఈరోజు మా ప్రభుత్వంలో ఈరోజు జీరో ఖజానాలో ఏ తారీఖు జీతాలు పడుతున్నాయి? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మీ మీద చాలా ఇబ్బందిగా ఉన్నారు. వాళ్ళకి కూడా కరెక్ట్ గా టైం పడట్లేదని చెప్పి ఎవరోజు అన్నారు, చాలా మంది ఉన్నారు. బాబోయ్ మీరు అలాంటి మాటలు మాట్లాడకండి. 1వ తారీఖున జీతాలు పడుతున్నాయి, పెన్షన్ 1వ తారీఖున పడుతుంది. ఇది ఎక్కడైనా ప్రూవ్ చేస్తాను నేను. ఎవరి అకౌంట్లోనైనా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీకు పెట్టమంటే మీకు పంపిస్తాను నేను ఇంటికి వెళ్ళాక. ఎవరైనా లేదు అని అంటే మీరే, నేను చెప్తే మళ్ళీ నా వాళ్ళు ఎవరో అంటారు. మీరే ఎవరి దగ్గరైనా ప్రభుత్వ ఉద్యోగస్తుల దగ్గర వచ్చిన జీతాలు అకౌంట్లో పడిన డేట్లు ఉంటాయి కదా, అవి తెప్పించుకొని నా ఇంటర్వ్యూ పక్కన అవి జత చేసి పెట్టండి. వినండి, పెన్షన్ కూడా ఇచ్చాము. ఇంకోటి మేము ఇచ్చినటువంటి పెన్షన్ 4,000 రూపాయలు, 2,000 మాత్రమే ఇచ్చాం. మేము వచ్చే పెన్షన్ టైంకి డెఫినెట్గా మేము 4,000 రూపాయలు యాడ్ చేసి ఇస్తాం. దాంట్లో 2,000 ఇంకా యాడ్ చేసి ఇస్తాం. మేము నెరవేర్చిన అని చెప్తున్నాం, అవ్వంది అవుతుంది అని చెప్తున్నాం. మాకు చెయ్యాలని ఉండదా? ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తే మా ప్రభుత్వానికి కూడా ఇబ్బంది కదా. మాకు తెలియదా? మీరు ఎవరో బొట్టు పెట్టి చెప్తే కానీ మేము ఏం చేయాలో మాకు తెలియదా? మేము 55 ఏళ్ళు పరిపాలించినాం, 11 సార్లు అవకాశం ఇచ్చినారు, మళ్ళొకసారి ఎందుకు ఇవ్వాలని ఇదే కేటీఆర్ మాట్లాడిన. అన్నిసార్లు పరిపాలించిన వాళ్ళం, ప్రజాపాలన ఏందో ప్రభుత్వం ఏందో ప్రజలు ఏంటో మాకు తెలియనంత శుద్ధపూసలు మీరు చెప్పేటంత శుద్ధపూసలు గారు మేము వినేటంత మరీ అవివేకులం కూడా కాదు. మాకు అన్నీ తెలుసు ప్రజలకు ఏ విధంగా పరిపాలన చేయాలను. ఈరోజు మహిళలకి, డాక్రా మహిళలకి, ఈరోజు పొదుపు గృహలక్ష్మి మహిళలకి, పొదుపు చేసుకుంటున్నటువంటి మహిళలకి, మహిళా సంఘాలకి అందరినీ 1,00,000 మందితో కూర్చోబెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మొన్న మహిళా సంఘం మీటింగ్ పెట్టారు. అది మేము ఏమైనా పెట్టింటిమా? ఇందులో పెట్టింటిమా? మేము పెరేడ్ గ్రౌండ్స్ లో 1,00,000 మంది మహిళలతో పెట్టాం. వాళ్ళకి ఎన్ని విధాల కోటి రూపాయలు గ్రామానికి. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో డ్వాక్రా మహిళలతో పెట్టినటువంటి మీటింగ్ లో మహిళలకి ఏం చేస్తామో చెప్పింది తక్కువ, ప్రభుత్వంపై బూతులతో విరుచుకుపడింది. 100% గత ప్రభుత్వంలో మహిళల్ని కాలు కింద చెప్పు కింద కాళ్ళ కింద మహిళల్ని పెట్టిండ్రు. ఏనాడు గౌరవించిండ్రు అయ్యా? ఇదే కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్క మహిళా సంఘంతోనైనా కలిసిండా? ఎక్కడైనా వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిండా? పావులా రుణాలు కథం పట్టించేసిండు, వడ్డీ లేని రుణాలు కథం పట్టించిండు. వాళ్ళకి రావాల్సినటువంటి 1,000 కోట్ల బకాయిలు ప్రభుత్వం ఎగనాకేసింది, వాళ్ళకి ఇయ్యలేదు. మహిళలు ఈరోజు మనం మహిళని కొలవాలి, మహిళ ఆరాధ్య దేవత,
మహిళను అది ఇది అని ఇంత గొప్పలు చెప్పుకొని ఆకాశాన్ని ఎక్కించడం కాదు. అసలు మహిళలేందే సృష్టి లేదనుకున్న వాళ్ళు మహిళను ఎందుకు గౌరవించలేదు? మహిళ ఆర్థిక ఇబ్బందులు ఎందుకు పట్టించుకోలేదు? ఏనాడు కేసీఆర్ ఒక్కరోజంటే ఒక్కరోజు 10 ఏళ్లలో మహిళల్ని దగ్గర తీసి మాట్లాడిండా? మొదటి క్యాబినెట్లో మహిళా మంత్రులు పెట్టిండా? మహిళా కమిషన్ నేను కూడా రోడ్డు మీద ధర్నాలు చేసి కొట్లాడితే 2018 ఎన్నికల తర్వాత మహిళా కమిషన్ కేటాయించడం అంటే నీకు అసలు మహిళలంటే నీకు కాలు కింద చెప్పులాగా కనబడుతున్నారా? ఏ విధంగా డెఫినెట్గా తిడతారు. గత ప్రభుత్వం సర్వనాశనం చేసింది తెలంగాణ. గత ప్రభుత్వం తెలంగాణని కుక్కలు చింపిన ఇస్తరాకు చేసింది. గత ప్రభుత్వం మొత్తం ఆస్తుల్ని ఇప్పుడే చూస్తున్నాం, వింటున్నారు కదా కవిత పరిస్థితి ఏందోడా. అంటే అదంతా హైడ్రామా, అదంతా ఎలక్షన్ స్టంట్ అనుకోండి. కవిత ఇంటి మీద 6 ఎవరి మధ్య ఎలక్షన్ స్టంట్? ఎందుకు వాళ్ళిద్దరు కదా బీఆర్ఎస్ ఖచ్చితంగా కవిత అరెస్ట్ అవుతుందని చెప్పి బీజేపీ వాళ్ళు బల్లగుద్ది మరి చెప్తున్నారు. ఎలా తెలిసిందంటే వాళ్ళకి ఈడీలో ఏం చార్జ్ షీట్లు ఏం తయారు చేసినారు వీళ్ళకి ముందే ఎలా తెలుస్తుంది? అంటే ఈడీ వీళ్ళ సంస్థ అని ఒప్పుకున్నట్టే కదా. చెప్పండి నాకు ఎలా తెలుస్తుంది? ఆ ఎంక్వైరీ అవ్వాలి, కోర్టులో కేసు నడుస్తుంది, దాని మీద విచారణ జరిగిన తర్వాత ఏమవుతుందని తెలవాలి. ఆమె అరెస్ట్ ఎప్పుడవుతుందో వీళ్ళకి తెలుస్తుంది, ఆమె ఎన్ని రోజులు బయట ఉంటుందో వీళ్ళకే తెలుస్తుంది, ఆమె ఎంత స్కామ్ చేసిందో ఆ ఈడీ కన్నా ముందు వీళ్ళకే తెలుస్తుంది. మరి ఇంత లోపాయికార ఒప్పందాలు ఉంటేనే ఇన్ని తెలుస్తాయి కదా, లేకపోతే ఎలా తెలుస్తాయి? కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ నేతలు కూడా చెప్పారు కవిత జైలుకి వెళ్ళటం గ్యారెంటీ, కేసీఆర్ బరాబర్ జైలుకి పోతారని చెప్పిండ్రు. ఇప్పుడు కూడా అరే స్కాములు కళ్ళ ముందు కనబడుతుంటే అది కవిత చేసిన స్కాము ఈడీ ముందు బయట పెట్టాలి మనీ లాండరింగ్ అన్న విషయము. బీజేపీ ఎంపీ ఢిల్లీ సాక్షిగా ఢిల్లీ నుంచి ఎలా స్టేట్మెంట్ ఇస్తాడు? ముందు ఈడీ నోటీసులు కవితకు పోకముందే బీజేపీ ఎంపీకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ కాళేశ్వరం అవినీతి మన కళ్ళకు గడబడతలేదా? ఈ రోజే చూసినాం కదా, కృష్ణారెడ్డి 892 కోట్ల రూపాయలు 982 కోట్ల మెగా కృష్ణారెడ్డి ఎవరికి ఇచ్చిండు అయ్యే డబ్బు? ఎవరికి ఇచ్చిండు? ఎలక్ట్రల్ బాండ్స్ తోటి ఎందుకు ఇచ్చిండు? ఆ డొనేషన్ ఆ ఫండింగ్ ఎందుకు చేసిండు? మీ పార్టీకి ఏమి వచ్చి ఉండవా? మాది బయట పెట్టినాం కదా, మేము చూసుకోవద్దు కదా. మాకెందుకు ఇస్తాడు కృష్ణారెడ్డి కాకపోయినా ఇంకే రెడ్డో లేకపోతే మా ఫండింగ్ ఇప్పటి వరకు మా 138 ఏళ్ల చరిత్రలో మా పార్టీకి బీజేపీ పార్టీ, మా నేషనల్ పార్టీ 75 ఏళ్ల నుంచి దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళము. మా పార్టీకి ఉన్నది ఎంత? 2,500 కోట్లు. వాళ్ళ పార్టీకి ఉన్నది మాకు వాళ్ళకు 200 కోట్ల డిఫరెన్స్. ఒక ప్రాంతీయ పార్టీ పుట్టి 10 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన పార్టీకి మాకు వాళ్ళకు 200 కోట్లు తేడాతో ఉంటుంది. ఒక నేషనల్ పార్టీ 40 ఏళ్ళు అయింది పుట్టిన పార్టీ, 10 ఏళ్ళు అయింది అధికారంలో ఉన్న వాళ్ళకు 12,000 కోట్లు ఉంటాయి. మరి మాకు వాళ్ళకి ఎంత తేడా ఉంది? మేమేం చేసినాం వాళ్ళేం చేసాం ఇందులోనే కనబడుతుంది కదా. ఈరోజు ట్రాన్స్పరెంట్ కదా, అది మేమేం దాచుకునేది లేదు, మేము అధికారంలో లేరు, మీరే బయట పెట్టారు. అందులో నాకున్న అనుమానం ఏంటంటే అంబానీకి అదానికి సంబంధించిన డెఫినెట్గా వాళ్ళు ఉంటాయి అనుకున్నాం. అది మాత్రం అందులో బయటపడలేదు. అది ఎవరికి ఎలక్ట్రల్ బాండ్స్ వాళ్ళు ఎవరికి ఇచ్చిండ్రు అనేది వాళ్ళ కంపెనీల త్రూ అయితే పోయినాయి, అవి ఎవరికి ఇచ్చిండ్రు అనేది బయటపడతలేవు. బీజేపీ తర్వాత అదానీ ప్రేమ అంతా కూడా కాంగ్రెస్ మీద ఉన్నట్టుంది. ఇంకా చెప్పాలంటే రేవంత్ రెడ్డితో బాగా సన్నిహితంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. కేటీఆర్ ఈ మధ్య బాగా పని పాట లేదు, అధికారం పోయింది, ప్రతిపక్షంలో కూర్చున్నాడు, ఇంట్లో కూర్చొని అయితే ఏమంటారు కదా, అదేముంటది కదా పాములు స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అన్న ఆడుకోమనండి, లేకపోతే వాళ్ళ చెల్లితో గజ్జికాయలన్నా ఆడుకోమనండి. అట్లా ఆడుకుంటూ కూర్చుంటే ఏం మైండ్లోకి వేరేది రాదు. ప్రతిపక్షంలో ఉన్నామనే డిప్రెషన్ తగ్గిపోతుంది, కాస్త రిలాక్స్ అవుతాడు. చాలా రోజులు అయింది అనుకుంటా మెడిటేషన్ చేసి ఇంట్లో స్పెండ్ చేసి ఎంతసేపు అదానికి దగ్గర అవ్వాలని మోదీతో సఖ్యత, అదానికి దగ్గర అవ్వాలని ఎవరు నేను అదానికి దగ్గర అవ్వాలని మోదీతో ప్రేమగా ఉండాలని కెమెరాలే సాక్షిగా ఉన్నాయిగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి దానికి. ఏం కెమెరాలేంటి? మొన్న రీసెంట్ గా సభలో దాని కెమెరాలు అన్నారు, బహిరంగ సభలో. అదే అంటున్నాను, బహిరంగ సభ, కెమెరా రికార్డ్స్ ఉన్నాయి కదా. కేసీఆర్ లాగా గల్లీ మే కుస్తీ ఢిల్లీ మే దోస్తీ కాదు మాది. తెలంగాణ ప్రజలకి ఏం కావాలనో సభా సాక్షిగా అడిగారు. వాళ్ళతో కొట్లాడితే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయనతో వైరం పెట్టుకుంటే తెలంగాణ రావాల్సింది పోతుంది. మా ఇద్దరి వైరం వల్ల తెలంగాణ ప్రజలు నష్టపోరు. పార్టీలు వేరు, పార్టీలు రాజకీయం వేరు. ఈరోజు అధికారంలో ఉన్నాం, వాళ్ళ దగ్గర నుంచి మేము సాధించాల్సింది, తెలంగాణకు రావాల్సింది కేంద్రం నుంచి దాని హక్కుల్ని మేము తీసుకోవాలి. కాబట్టి ఆయన ఒక ప్రధానిగా పెద్దన్న స్థానంలో ఉన్నాడు, చిన్న తమ్ముళ్ళుగా
రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్నారు, మాకు ఇవ్వాల్సింది మాకు ఇవ్వాలని అడిగాడు. అలా దోస్తాన్ని చేయాలంటే వేదిక మీద వీళ్ళలాగానే నంగనాచి కబుర్లు చెప్పేసి ఢిల్లీకి పోయి వాళ్ళ ఇంట్లో పోయి దండం పెట్టి వంగి దండం పెట్టి శాల్వా కప్పి 2 గంటలు వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేసి వచ్చిన కేసీఆర్ తెలంగాణకు ప్రధాని వస్తే ఆయన రిసీవ్ చేసుకోడు, వేదిక మీద కూర్చోడు. అంటే ఇది కరెక్ట్ అంటారా చెప్పండి? బీజేపీతో ఆయన ఫైట్ అని చెప్పి అంటున్నారు కదా, అందుకే కదా ప్రత్యామ్నాయంగా నేను మరి ఢిల్లీకి ఎందుకు పోయి ఆయన ఇంట్లో కూర్చుంటాడు? ఢిల్లీకి ఎందుకు పోయి ఆయన ఇంట్లో కూర్చుంటాడు? ఫైట్ ఇద్దరిది డైరెక్ట్ ఉంటే డైరెక్టే ఫైట్ చేయాలి. మరి ఎందుకు ఢిల్లీకి పోతాడు, కలిసి వస్తాడు? కలిసి వచ్చిన ఫోటోలు ఎవ్రీ టైం మనం చూస్తూనే ఉన్నాం కదా, మరి ఎందుకు కలుస్తాడు? ఇప్పుడు నేను అడుగుతున్నాను, రాష్ట్రం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంతో కొట్లాడన్నా ప్రేమతోనన్నా నిధులు తెచ్చుకోవాలి. నువ్వు కొట్లాడి తెస్తలేవు, ప్రేమతో తెస్తలేవు. విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు ఒక్కటన్నా కొట్లాడి ఒకటన్నా తేగలిగినవా? 10 ఏళ్లలో కేంద్రం దగ్గర నుంచి ₹1 అదనంగా కొత్త రాష్ట్రానికి తెచ్చుకున్నారా మీరు? గతంలో మీరు 9 మంది ఎంపీలు ఉండే, 2017లో 12 మంది ఎంపీలు ఉండ్రి, రాజ్యసభ సభ్యులు కాక నేను చెప్పేది లోక్సభ సభ్యులు. ఇంతమంది ఉండగా తెలంగాణకి, నా తెలంగాణకి, కొత్త తెలంగాణకి ఏం అదనంగా తెచ్చి పొడిచిపెట్టిండ్రు? దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పాటు ప్రాంతీయ పార్టీలకు ఇవ్వాల్సిందే ఇచ్చాడు తప్పించి ఏమి ఇచ్చాడు? నా రాష్ట్రం నుంచి జీఎస్టీ వాళ్ళు తీసుకొని పోయి 15% తెలంగాణకి ఇచ్చి, 14% తెలంగాణకి ఇచ్చి 86% వాళ్ళు తీసేసుకుంటూ వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాలకి 700%. మరి నువ్వెందుకు కొట్లాడలేదు గతంలో? ఈరోజు మేము అడుగుతున్నాం, నువ్వెందుకు అడగలేదు? కేసీఆర్ అడగలేదు, సరే కేసీఆర్ అదే అడుగుతున్నాం. సరే, ఇప్పుడు మీరైనా కూడా, సీఎం రేవంత్ రెడ్డి గారు అయినా కూడా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని మోదీతో అలాయబలాయి తీసుకుంటే ఎవరేం వద్దనరు. కానీ బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నట్లు రేవంత్ రెడ్డి గారి డిఎన్ఏలో, పూర్వాశ్రమంలో, ఏబీవీపీలో పనిచేసినటువంటి ఆ వాసనలు ఉన్నాయి కాబట్టి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్లు రాబోయే రోజుల్లో ఏక్నాథ్ షిండే అయితేనే కాస్త ఇబ్బంది అనుకుంటాను. ఏక్నాథ్ షిండే గానికి 8 మందితో ఏక్నాథ్ షిండే అవుతారా? లేకపోతే ఏక్నాథ్ షిండే ఉండదు, దోనాథ్ షిండే ఉండదు, తీర్నాథ్ షిండే ఉండదు. వాళ్ళ ఆ విధంగా బీజేపీ వాళ్ళకి పనే ఉందండి. 8 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళు ఒక 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఫీల్ అవుతారు. నేను ఒకటి చెప్తానండి, ఒకటి అడుగుతా. ఈరోజు ఈటెల రాజేందర్ ఉన్నారు, మరి మీ ఆర్ఎస్ఎస్ భావాజాలం లేదు, లెఫ్ట్ భావజాలాలు ఉన్నాడు, మరి మీ పార్టీలో ఎట్లా ఉంచుకోగలుగుతున్నారు? మీరు సిద్ధాంతాలతో కూడిన పార్టీ కదా, మరి ఎట్లా మీరు ఇమిడగలుగుతున్నారు? మీరు ఒకళ్ళు అనేటప్పుడు మీ పార్టీలోకి తీసుకున్న వాళ్ళని ఎందుకన్నారు? ఈరోజు పరిగెత్తి వరంగల్లో టీఆర్ఎస్ మోడిపోయిన ఎమ్మెల్యేని కానీ వాళ్ళు తెచ్చుకున్నారు చూడు, కార్లలో కూర్చోబెట్టుకొని గుంజుకొచ్చుకొని, ఆడూరు రమేష్ ఎవరు ఆయన తెచ్చుకున్నారు కదా. మీరు ఆయన లోపల ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఉన్నాయా? పోనీ మీ దగ్గర కార్యకర్తలు పనిచేసి కష్టపడి కాయ కష్టం చేసి ఎన్నో కష్టాలు పడి కష్టాలను ఓర్చుకున్నటువంటి నేను కూడా ఒక నాయకురాలనే కాబట్టి కష్టాలు ఎట్లుంటాయో రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు 15 ఏళ్ల బట్టి కదా మీకు కష్టం. నేను చెప్తున్నా, అలాంటివే ఉంటాయి, ప్రతి నాయకునికి ఉంటాయి. నేను పార్టీ ఒకళ్ళు తప్పు చేస్తే మొత్తం అందరూ అన్నిటిని నేను ఆపాదించదలుచుకోలేదు. ఉన్న వాళ్ళు కొంతమంది నిజమైన కార్యకర్తలు ఉంటారు కదా, మీ జెండా మోసిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పటి వరకు తెలంగాణలో ఎలాంటి అధికారం పొందనటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు మీరు టికెట్లు ఇవ్వట్లేదు? మరి పక్క పార్టీలో నుంచి లెఫ్ట్ భావజాలాలు ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా తెచ్చి మీ పార్టీలో ఎట్లా ఇమ్మడగలుగుతారు? మీ సిద్ధాంతాలకు ఎట్లా సెట్ అవుతారు? మీరు మా సిద్ధాంతాలు, ఆయన ఏదో ఆర్ఎస్ఎస్లో చదువుకొని ఆర్ఎస్ఎస్లో ఏదైనా కోచింగ్ తీసుకొని ఉంటే, ఇక ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్న వాళ్ళంతా బీజేపీలో ఉండరు, బీజేపీలో ఉన్న వాళ్ళందరూ రైట్ భావజాలాలు ఉన్నోళ్ళేనా? ఎట్లా మాట్లాడతారో నాకు అర్థం కాలేదు. అసలు తోక కన్నా అంటాలి, మాట్లాడితే తొండం కన్నా అంటాలి, ముక్కుకు లేదు మూతుకు లేదు. మీ సిద్ధాంతాల మీద మీకే నమ్మకం లేదు. మీరు చేసేవన్నీ అదేమంటారు చూడండి, నేను ఇక బూతు మాట్లాడదలుచుకోలేదు, కానీ చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ వేరే ఉంటాయి. కానీ మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడి కేవలం ప్రజల్ని అపోహలో పెట్టాలి. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ ఓటు బ్యాంకును మరుచుకునే ఉద్దేశమే తప్పించి ఇంకేముంటది? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడు, ఇప్పుడు అట్లాంటి ఆయన టీడీపీ నుంచి కూడా వచ్చినోడు ఉన్నాడు. ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఎందుకు ఉండాలి? నేను ఒకటి అడుగుతా, ఆయన ఓన్లీ బీజేపీ భావజాలాలు ఉన్నాడు కాదు, ఆయన ఫస్ట్ బీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, 3 పార్టీలు ఉన్నాడు. మీరు ఎట్లా అంటారు ఆయనకు ఒక్క మీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల భావజాలాలు ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఈ మాట ఎందుకు అనలేదు? టీడీపీలో ఉన్నప్పుడు ఎందుకు అనలేదు? ఇప్పుడే ఎందుకంటారు? ఎందుకంటే అధికారంలోకి వచ్చాము, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, మా ఆటలు ఏమి నడవవు, మేము ఏదో చేసేసి ఇక్కడ 2 ఓట్లు సంపాదిద్దామనే ఆలోచన ఒకటే. సెంటిమెంట్ మీద కాకుండా అభివృద్ధి మీద మాట్లాడండి. నేను ఎంతనన్నా మాట్లాడతా. ఇట్లాంటి పనికి మాలిన ముచ్చట్లు తీసుకొని వచ్చి నాతో మాట్లాడితే నేను అసలు వీళ్ళకి చెప్పి విసుగొచ్చిపోయింది. నేను రోజు అడిగేది మీ అభివృద్ధి ఏంటి, కేంద్రంలో బీజేపీ చేసిన అభివృద్ధి ఏంటి, రాష్ట్రంలో
టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏంది? ఈ రెండుటి మధ్యలోనే నాటితో డిబేట్ చేయండి, నేను దాని గురించి డిస్కషన్ చేస్తా అని చెప్తా. మీరు ఈ మతాలు లేకపోతే ఈ ఏమంటారు ఇవి ద్వేషాలని ఉద్దేశించేసి భావోద్వేషాలను రెచ్చగొట్టేసి ఇట్లాంటి విషయాలలో మాట్లాడితే అసలు రాజ్యాంగము సంతోషించదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కొన్ని రోజులు నడుస్తుంది, ఏదైనా కొన్ని రోజులు నడుస్తుంది. ఆ తర్వాత ఏదైనా కొన్ని రోజులు మోసం చేయొచ్చు ఎవరినైనా. మంచి అనేది లాంగ్ టర్మ్ ఉంటుంది, చెడు అనేది కొన్ని రోజులు చేయగలుగుతాం. ఆ చెడు బయటపడితే కేసీఆర్ పరిస్థితి ఎట్లయింది, కేంద్రంలో మీ పరిస్థితి కూడా అట్లయింది. అమిత్ షా వచ్చిండ్రు, ఎవరికి తెలుస్తుందేమో. నేను ఈరోజు మోడీ వచ్చిండంట, నేను ఈరోజు పోతుంటే దారి పొడుగుకి ఎవరో అన్నారు మోడీ వచ్చిండ్రు మేడం అంటే, అవునా అనుకున్నా. 2 రోజులు హైదరాబాద్ పర్యటన, 2 రోజులు కూడా నాకు తెలియదు. అంటే ఈ నెలలో రాష్ట్రానికి 2 సార్లు. మొన్న అమిత్ షా, ఈ రోజు ప్రధాని మోదీ. ఏమైంది, ఎలక్షన్ వాళ్ళు వచ్చేదే ఎలక్షన్ల కోసం, ఇంకా దేనికోసం వస్తారు? రాబోయే లోక్సభ ఎన్నికల్లో 12 నుంచి 13 స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలుస్తుంది, గెలిచి తీరతాం, చూపిస్తామని చెప్పి అమిత్ షా సవాల్ చేసి వెళ్ళారు. కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుంది, బీజేపీని ఎదుర్కొనేటువంటి దమ్ము ఉందా? మీకు తెలుసా, అసెంబ్లీ ఎన్నికల్లో 90 గెలుస్తామన్నారు. వై నాట్ 100, వై నాట్ సెంచురీ అన్నారు వాళ్ళు. నాకు ఆశ్చర్యం వేసింది అట్లాంటి మాటలు మాట్లాడితే. గల్లీలో లేరు, సందుల్లో లేరు, వాళ్ళంట 12-13 గెలుస్తారంట. ఇంకా మీరు 12-13 అని అమిత్ షా అన్నారు. వాళ్ళ నాయకులు అయితే నాతో డిబేట్ చేస్తారు. ఇంకా ఇక్కడ ఉన్న నాయకులు అంట 17 గెలుస్తారంట, క్లీన్ స్వీప్ చేస్తారంట. సిగ్గు శరం ఉండాలి ఆ మాటలు మాట్లాడడానికి. 65 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వంలో ఉన్న మేము మొన్న ప్రభుత్వంలోకి వచ్చి ప్రజాపాలన చేసి ప్రజలకు అన్ని విధాల దగ్గరున్న తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్న మేము ఈరోజు మీరు వచ్చి 17 సీట్లు గెలుస్తాం, 13 మేమే అంటున్నాం, 15 మా టార్గెట్ 12-13 గెలుస్తామని మేము అంటుంటే మా ప్రతిదీ బీఆర్ఎస్ అన్న కాపీ చేస్తుంది, మా మేనిఫెస్టో అన్న మా డైలాగులు అన్న వాళ్ళు కాపీ చేస్తారు. 13 ఖచ్చితంగా గెలిచి చూపిస్తామని చెప్పి బీజేపీ ఒక తమ్నేల్ లాంటి చెప్పింది. కాంగ్రెస్ నేతలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో మేము ఇన్ని గెలుస్తాం అన్ని గెలుస్తాం అని చెప్పేటువంటి సంఖ్యలో తారతమ్యత కనిపిస్తోంది సుజాత గారు. అంటే ఏంటి అంత కాన్ఫిడెన్స్? మీ లోక్సభ వాళ్ళలాగా ఇన్ని గెలుస్తామని శుద్ధపూచ ముచ్చట్లు చెప్పాం. అవి గెలిచేది 1 ఉంటుందో 2 ఉంటాయో, దానికి మేము 17 గెలుస్తాయని చెప్పాం. మా టార్గెట్ 15కు పెట్టుకున్నాం, 12+ గెలుస్తామని చెప్తున్నాం మేము. క్లారిటీ ఉంది మా మాటల్లో. డే 1 నుంచి 3 నెలల నుంచి ఇదే క్లారిటీ ఉంది. బీజేపీ కాదు, ఎంఐఎం కాదు, కాంగ్రెస్ ఖచ్చితంగా హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని గెలుస్తుంది అనేది మీ స్టేట్మెంటా? ఎస్. ఎందుకు గెలవద్దని చెప్పండి. మీకు నిజంగా ప్రజాభిమానం ఉండి ఉంటే గెలవాలి, కానీ గెలిచి తీరాలి. కానీ అలుపెరగని యోధుల్లాగా దండయాత్ర లేదంటే పోరాటం చేస్తున్నటువంటి నాంపల్లి సీట్నే కాంగ్రెస్ చేజిక్కించుకోలేకపోయింది. అసలు హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని ఏ విధంగా చేజిక్కించుకుంటుంది? అప్పుడు కేసీఆర్ వాళ్ళతో కోవొక్కై ఉన్నాడు కాబట్టి, కోవట్టుగా ఉన్నాడు కాబట్టి. నేను ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు కూడా ఇంకా కొన్ని లక్షల ఓటర్లు, దొంగ ఓటర్లు ఉన్నారు. ఇంకా ఇప్పటికీ మాకు అది సాధ్యం కాలేకపోవచ్చు, సెంట్రల్ ఏసీ దాన్ని తొలగించలేకపోయిందొచ్చు. కనీసం ఒక 50,000 ఓట్లని తొలగించిర్రు, దొంగ ఓట్లని తొలగించిర్రు. అవన్నీ తీసేస్తే వాళ్ళ ఓట్లు సొంతంగా ప్రజల అభిమానంతో వేస్తున్నటువంటివి కావు. ఎప్పటి వరకు అయితే ఆ ఓట్లను తొలగించారో అప్పటి వరకు ఎంఐఎం విజయం సాధిస్తూనే ఉంటుంది. నేను కూడా మా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా, నెక్స్ట్ ప్రక్షాళన జరగాలి. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చి 3 నెలలైంది. సెంట్రల్ ఈసీ చేయాల్సింది ఇది. వాళ్ళు కొట్లాడి మా ఫెరోజ్ ఖాను 5 సంవత్సరాలు దాని మీదనే పోరాటం చేస్తే 90,000 ఓట్లు దొంగ ఓట్లు ఉంటే 50,000 60,000 తీయించగలిగాడు. ఒకవేళ మొత్తం తీయించింటే జెన్యున్గా ఆయన 20-30 వేల మెజార్టీతో ఈరోజు గెలుస్తుండే. పట్ట దొంగ ఓట్లు వాళ్ళకు మెజార్టీ తెప్పించింది కదా. మేము ఓన్లీ 1,500 ఓట్లు 1800 ఓట్లతో ఓడిపోయాడు పాపం. నిజంగా మాట్లాడుకుంటే మీ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చి 3 నెలలు, అసలు ఇప్పుడు లిట్మస్ టెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ బంగారు తెలంగాణ అంటూ తెలంగాణని దోచుకున్నారని టీఆర్ఎస్ మీద పదే విమర్శలు గుప్పించి ప్రజల ఆశీర్వాదం తీసుకొని అధికారంలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా నిలదీయాల్సి వస్తుంది. సరే, 3 నెలల్లో కొన్ని హామీలు నిలబెట్టారు, కొన్ని హామీలు నిలబెట్టుకోలేకపోయారు. అనొద్దు, అన్ని నిలబెడతాం, అన్ని చేస్తాం. అదే అంటారు, రాబోయే అనొద్దు, టైం సరిపోలేదు, సమయం సరిపోలేదు. ఆ సమయం కూడా ఎందుకు అంటున్నామంటే ఈరోజు ప్రతి నిమిషం 15 గంటలు పనిచేస్తున్నారు మా ప్రభుత్వము.
మా యంత్రాంగం ఆ 15 గంటల్లో కేసీఆర్ చేసిన అవినీతి ఒక్కొక్కటి బయట తీయడానికి తలమునకలవుతున్నాయి. ఒక దిక్కు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న రాష్ట్రము అన్నీ పోగేసుకొని ప్రతీదీ అమలు పరుస్తూనే రేపో మాపో కూడా ఆ రైతు రుణమాఫీ చేయబోతాం, 2,500,000 ఇవ్వబోతాం, పూర్తిగా మేము ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నెరవేర్చలేదు అనొద్దు, నెరవేరుస్తున్నాం. ఇచ్చిన హామీల కన్నా ఎక్కువ చేస్తున్నాం. మేము రాబోయే రోజుల్లో చెయ్యాలని కోరుకుంటాం కదా. లెఫ్టో రైటో ముందుకో వెనక్కో కాస్త ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ హామీల అమలు ఖచ్చితంగా ఉంటుందా, లేకపోతే ఖజానా ఖాళీ అయింది, వాళ్ళు దోచుకున్నారు వీళ్ళు దోచుకున్నారు అని చెప్పి సాకులు చెప్తారా? ఇది తెలంగాణ సమాజం చూసినటువంటి ప్రశ్న. ఈ 90 రోజుల్లోనే మీకు తెలియాలి. ఖజానా ఖాళీగా ఉన్నా కూడా సబ్ హామీల్లో మేము ఒకటి ఇందిరమ్మ ఇండ్లు, ఒకటి ఉద్యోగాలు, ఒకటి గ్యాస్, ఒకటి కరెంటు, ఒకటి ఆరోగ్యశ్రీ, ఒకటి బస్సు, ఇలా 7-8 పథకాల్ని నెరవేర్చాం. మా దగ్గర ₹1 కూడా లేకుండే కదా అధికారంలోకి వచ్చాక. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం, మేము అంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. ₹1 కూడా మిస్యూజ్ కాకుండా ప్రభుత్వాన్ని సీదా సాదాగా నడిపించుకుంటూ పోతే అనవసరమైన ఖర్చులు దోపిడీ ఆపేస్తే డెఫినెట్గా ప్రజలకు ఇచ్చిన హామీల్ని మేము నెరవేర్చగలుగుతాం. ఇంకోటి గుర్తుంచుకోవాలి, వాళ్ళు చేసిన అప్పుల మీద కూడా వడ్డీలు కడుతున్నాం మేము. ఈ దుర్మార్గం ఎంత అంటే వాళ్ళు దోచుకున్న దానికి ప్రజల దగ్గర వసూలు చేసిన ట్యాక్సులు అవి వడ్డీల రూపంలో చెల్లించాల్సి వస్తుంది. పోనీ ఏదైనా అభివృద్ధి చేశారంటే 7 లక్షల కోట్ల అభివృద్ధి ఎక్కడ కూడా కనబడలేదు. 1,00,000 కోట్లు సీదా కాళేశ్వరంలో పోసేసారు. ఇలా ప్రభుత్వ ధనాన్ని కళ్ళల్లో రక్తం వచ్చేటట్టు ఖర్చు పెట్టేసిండ్రు కదా. వాళ్ళని మనం తిట్టాలి. 24 గంటలు సర్వనాశనం చేసిపోయినావు విధవ. వచ్చిన ప్రభుత్వాన్ని ఏమీ లేకుండా చేసినావు. ఒకవేళ ఈసారి కనుక నీ చేతిలో పెడితే మేము అందరం చిప్ప పట్టుకొని ఏ దర్గా ముంగల్లో కూర్చునే పరిస్థితి, ఏ గుడి ముందల్లో కూర్చునే పరిస్థితి తెస్తుంటే విధవ. ఇప్పటికే నిన్ను దింపి చాలా మంచి చేసినావు. కాస్తో కూస్తా ఒంటి మీద బట్టలన్నా మిగిలినాయి, లేకపోతే ఇవి కూడా ఇండ్లు వాకిళ్ళు అన్నీ గుంజుకొని పోతుంటే ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు 2 సార్లు నమ్మినరు, 3వసారి నిన్ను వద్దు అనుకున్నారు కాబట్టి బతికిపోయాం భగవంతుడా అనుకొని ఈ ప్రభుత్వం మంచి చెయ్యాలి, ఇంకా మంచి చేయాలి. నేను కూడా అదే కోరుకుంటా. ఒక సామాన్య మానవరాల్లాగా, ఒక ఓటర్గా, పాలిటిక్స్ పక్కన పెడితే నేను కూడా తెలంగాణ ప్రజల కోసం, నేనేం రాక్షసరాల్ని కాదు కదా దాచేసుకుందాం అనడానికి. నేను తెలంగాణ ప్రజలు బాగుపడాలి, మన ఆత్మగౌరవం నిలబడాలి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం ఇచ్చి తీరాలి, రైతు రుణమాఫీ చేస్తామన్నాం చేసి తీరాలి, రైతుకు 15,000 రూపాయలు ఇస్తామన్నాం ఇచ్చి తీరాలి, అందరికీ పెన్షన్ అర్హులైన వాళ్ళకి 4,000 ఇస్తామన్నాం ఇచ్చి తీరాలి. ఇవన్నీ చెయ్యాలని పూర్తిగా నిండు మనసుతో నేను కోరుకుంటున్నా. చెయ్యాలని అందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చి ఎంకరేజ్ చేయాలి ప్రభుత్వానికి. గ్రేట్ టు హియర్ దిస్ అండ్ హ్యాపీ టు హియర్ దిస్. ప్రజల నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వమ్ము కానివ్వద్దు అని చెప్పి అంటున్నారు, నిలబడతామంటున్నారు. ఒక కాంగ్రెస్ వాదిగా మీరు చెప్తున్నారు. హ్యాపీ టు హియర్ దట్. నాట్ ఓన్లీ కాంగ్రెస్ వాది, యాజ్ ఏ కామన్ ఉమెన్, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ తెలంగాణ, యాజ్ ఎ ఉమెన్ గా మీరు కోరుకుంటున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. అన్నిటికీ మించి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ తో ఎండ్ చేద్దాం. సుజాత గారు, తాండూరు టికెట్ మీరు సాక్రిఫైస్ చేశారు. మీ చేత కన్నీళ్లు పెట్టించింది తెలంగాణ కాంగ్రెస్. అంటే వ్యక్తులు నేను ఇక్కడేం మాట్లాడట్లేదు, మీ కన్నీళ్లకు కారణమైంది 15 ఏళ్ల బట్టి మీ హార్డ్ కోర్ కాంగ్రెస్ వాదిని ఎందుకో కాస్త పక్కన పెట్టినట్టు అనిపించింది. ఎందుకంటే మిమ్మల్ని చాలా కాలంగా మీతో సన్నిహితంగా మీడియాలో ఉంటూ మిమ్మల్ని చూస్తూ వస్తున్నాం కాబట్టి. రాబోయేటువంటి రోజుల్లో మీకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉందా? పక్కా ఉందండి. ఒకటండి, నేను పార్టీని నమ్ముకున్నా, పార్టీ మీద అంత విశ్వాసం. పార్టీని మాత్రమే కాదు, మీరు ఎన్నో ఆఫర్లు వచ్చినా మీరు పోలేదు. ఎస్, అందుకనే పార్టీని నమ్ముకున్నాము అన్నప్పుడు ఏ ఆఫర్ని లెక్క చేయం. అది వాస్తవమా కాదా? వాస్తవమే. నష్టాల్ని భరించాం, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారు, నష్టాన్ని కళ్ళారా మమ్మల్ని నష్టం చేసి కళ్ళతో చూశారు, అయినా తట్టుకున్నాం. అంటే ఈ పార్టీ మీద ఉన్నటువంటి అత్యధిక విశ్వాసం, ఈ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమ ఏదో చేస్తుంది, ఏదో చెయ్యాలి అనే ఒక నమ్మకం. అందుకోసమని ఎన్ని ఆఫర్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, చివరికి నా టికెట్ పోయినా కూడా పార్టీని కానీ నాయకుల్ని కానీ నిందించలేదు. నేను అర్హురాలిని, 100% ఒప్పుకుంటా. ఆ రోజు అర్హురాలిని, ఈ రోజు అధికారంలోకి వచ్చింది కాబట్టి మాట తప్పారా మేడం మీరు అనొద్దు. నేను అర్హురాలిని ఇప్పటికి కూడా చెప్తాను. సోషల్ ఇంజనీరింగ్ ప్రకారం చూసుకున్నా, హార్డ్ డెడికేషన్ పరంగా చూసుకున్నా, ఏ చూసుకున్నా కూడా యు ఆర్ ఎలిజిబుల్. నేను ఒప్పుకుంటాను. దానికి ఫైర్ బ్రాండ్ పరంగా చూసుకున్నా కూడా ఒప్పుకున్నాను. కాంగ్రెస్ వాయిస్ ని బలంగా వినిపించినటువంటి ఉమెన్స్ లీడర్స్ లో మీరు ఫస్ట్ రోలో ఉంటారు. మీరు మీకు అన్యాయం జరిగిందనే బాధే, అంతే. అదే చెప్తున్నాను. నాకు జరిగింది, అది నేను కాదనలేను. మా నాయకులు కూడా బాధపడ్డారు, అందరూ ఒక్కరు కాదు అందరూ బాధపడ్డారు. ఏ ఈక్వేషన్లో ఇయ్యలేదో ఇయ్యలేదు, అది ఇక అది అంతర్గతంగా జరిగినటువంటి ఈక్వేషన్స్ నాకు కూడా చెప్పలేదు.
ఇయ్యలేదు. నాకు అందరూ నాయకులు మాట్లాడారు. అంటే నా స్థాయికి ఉన్నటువంటి నాయకులు అందరూ మాట్లాడి అందరూ బాధపడినారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్లో ఉన్న సెకండ్ క్యాడర్ లీడర్లు ప్రతి ఒక్కరు బాధపడినారు. సుజాతమ్మకు టికెట్ రాలేదు, ఇవ్వాల్సి ఉండే, షీ ఈజ్ ద జెన్యూన్ క్యాండిడేట్ అని అన్నారు. సో ఏ ఈక్వేషన్సో అందరూ ఏలాగా ఆలోచించారో నాకు తెలీదు. తర్వాత వాళ్ళు నీకు సమన్యాయం చేస్తామని చెప్పడము, నేను ఒక్క మాట కూడా అదనంగా మాట్లాడకుండా, అంటే టికెట్ రాని వాళ్ళు చాలా మంది చాలా మాట్లాడారు. గాంధీ భవన్ తగలబెట్టిన ఘటనలు ఉన్నాయి కదా, అదే చెప్తున్నాను. అలా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, పార్టీ వదిలేసిపోయిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ నాకు ఒక నమ్మకం, పార్టీ అధికారంలోకి వస్తుంది. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో పడ్డన్ని బాధలు, కేసులు పెట్టుకొని, ధర్నాలు చేసి, నడ్డి విరగొట్టుకొని, బొక్కలు విరగొట్టుకొని, పోలీసు వాళ్ళ లాఠీ దెబ్బలు తిని ఇన్ని కష్టాలు పడ్డోళ్ళం. మళ్ళీ నేను ఒక మిస్టేక్ చేస్తే, నాకు ముందే, నేను అసలు పక్క పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నాకు ఆఫర్స్ వస్తే పోందాన్ని. ఇప్పుడు నాకు పార్టీ అధికారంలోకి వచ్చేటల్లా ఎవరో ప్రలోభాలు పెడితే నేను పోయేటంత మూర్ఖురాలని కాదు కదా. నా పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈ స్వేచ్ఛ కానీ, ఈ ఆనందం కానీ, నేను చేసిన పార్టీలో ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి హ్యాపీనెస్, కొనుక్కున్న హ్యాపీనెస్కి చాలా తేడా ఉంటుంది కదా. కాబట్టి నేను ఎక్కడ కూడా ఎవ్వరి ప్రలోభాలకు లొంగకుండా ఉన్నాను. కాబట్టి మా నాయకుడు కూడా నా ముందు రేవంత్ అన్న పొగడాడు, ఎప్పుడు కూడా పొగడాడు. నేను ఎప్పుడు అంటాను, అందరు చెప్తారు సుజాతమ్మ మీద మంచి ఒపీనియన్ ఉంది అంటారు, చాలా మంచి గుడ్ ఒపీనియన్ ఉంది, నువ్వు ఆయన దగ్గర ఈ స్థానంలో ఉన్నావు అమ్మ అంటారు. అంటే నా ముంగల రేవంత్ అన్న ఎప్పుడు ఎందుకు అన్నాడు అని అంటాను నేను. అంటే అన్నాడు అని అంటే అదంతే, ముందు పొగిడితే అసలు ఎవడైనా వెనకాల పొగిడితేనే నిజమైనటువంటి వ్యక్తిత్వం కరెక్ట్, యువతల వ్యక్తిత్వం కరెక్ట్ ఉన్నది. కాబట్టి రేవంత్ అన్నకి నేను మంచి గుడ్ బుక్లో ఉన్నాను అనేది అందరు చెప్పినటువంటి విషయం. అంటే రేవంత్ అన్నతో నా గురించి ఎవరైనా డిస్కషన్లో వచ్చినప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ, అన్న నేను రాఖీ కట్టిన అన్న, ఆయన దేవుడిచ్చిన అన్నగా భావిస్తాను నేను ఇప్పటికి కూడా. కాబట్టి ఆయన నా మంచి ఆలోచించాడో, ఏం ఆలోచించాడో ఇయ్యకపోవటం వల్ల సమన్యాయం చేస్తానని అన్న కూడా నాకు చెప్పాడు. చెప్పినప్పుడు నేను హ్యాపీగానే ఉంటాను కదా. నేను ఇయ్యకున్నా నేను ఇలాగే ఉంటా. నేను ఆయన దగ్గర ఈ స్థాయిలో ఉన్నానంట. ఉన్నప్పుడు ఆయన నేను ఏనాడు కూడా మళ్ళీ నిందించలేదు, ఇప్పటిదాకా మాట్లాడలేదు. కాబట్టి రేపు పొద్దున కూడా ఇలాగే ఉంటాను. నాకు ఇవ్వాలి అని మీలాంటి వాళ్ళు చాలా మంది కోరుకుంటున్నారు కాబట్టి ఇస్తుంది అనుకుంటున్నాను నేను. డెఫినెట్గా మంచి స్థానం ఇవ్వాలి. ఎందుకంటే యాజ్ ఏ కమ్యూనిటీ మాకు 2014లో మా కమ్యూనిటీకి టికెట్ ఇవ్వలేదు. ఏదో చిన్నది ఇచ్చేసి మమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెడతారు అని నేను అనుకుని మంచి పదవి ఇస్తారు అనుకుంటున్నాను. 14లో టికెట్ ఇవ్వలేదు, 18లో టికెట్ ఇవ్వలేదు, 23లో టికెట్ ఇవ్వలేదు మా ఆర్యవైశ్య కమ్యూనిటీకి. 15 ఎంపీ ఎలక్షన్లలో ఇవ్వలేదు, 19 ఎంపీ ఎలక్షన్లలో ఇవ్వలేదు. ఇప్పుడు 23లో కూడా మా వాళ్ళకి టికెట్ రావట్లేదు. 24లో 2 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రాలేదు. పార్టీ కమిటీలో ఏ దాంట్లో కూడా స్థానం రాలేదు. అలా మా కమ్యూనిటీకి వ్యాపార పరంగా ఒక పెద్ద కమ్యూనిటీ అయినటువంటి మా వర్గానికి సామాజిక న్యాయం జరగలేదు పార్టీలో. కాబట్టి ఇప్పుడు అన్నీ కలిపి సామాజిక న్యాయం అంటే ఒక మహిళగా మా ఆర్యవైశ్యుల్లో బయటికి రారు, అందరికి తెలిసిన విషయం. ఆర్యవైశ్యులుగా రాజకీయంగా చాలా భయస్థులుగా ఉంటారు, వ్యాపార పరంగా భయస్థులు ఉంటారు, జనరల్గా భయస్థులే ఉంటారు. కాబట్టి వాళ్ళు బయటికే రారు. వచ్చిన దాంట్లో ఉమెన్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికీ ఎన్ని ఎదురులు, ఎన్ని ఒత్తిడులు, ఎన్ని ఎదురు దాడులు జరిగినా నిలబడి ఉన్న పార్టీలో. కాబట్టి అది గుర్తిస్తుంది కదా. మీలాంటి వాళ్ళు గుర్తించారు అని అంటే డెఫినెట్గా మా అధినాయకత్వంకి నా గురించి తెలుస్తుంది కదా. నేను అనుకుంటాను, నేను ఎప్పుడు కూడా నాకు ఇది కావాలని నేను అడగలేదు. టికెట్ కూడా నేను ఢిల్లీ పైరవీలు చేయలేదు, గుర్తుంచుకోలేదు. ఢిల్లీలో పోయి ఆళ్ళకిళ్ళకి కాలు మొక్కలేదు, ఎవ్వరికి దండం పెట్టుకోలేదు నేను. మొన్న రేవంత్ అన్న కూడా అంటే ఏఐసిసి ఇన్ఛార్జ్లకు ఒకసారి గుర్తు చేయమ్మా అని అంటే కూడా గుడి చుట్టూ నేను తిరగనన్నా, గుళ్ళో లింగం నువ్వు అన్నా, నువ్వు ఉంటే చాలు నాకు. ఎంతమంది చెప్పుకున్నా ఇయ్యాల్సినోడు నువ్వే కదా నాకు. మళ్ళీ ఫైనల్లీ గుడిలో లింగం నువ్వు అన్నా నాకు, వాళ్ళందరూ అవసరం లేదని చెప్తే అన్న నవ్విండు. కాబట్టి అంతా అంటే ఆయనకు తెలుసు నాకేమి ఇయ్యాలో, మంచి చేస్తాడని అయితే నేను అనుకుంటున్నా. డెఫినెట్గా తగిన స్థానం కల్పించి గౌరవిస్తాడు కమ్యూనిటీ పరంగా, అందరి పరంగా. కమ్యూనిటీ పరంగా అంటే ఏదో వైశ్య కార్పొరేషన్ ఇచ్చి పక్కకి జరుపుతాడు అని అనుకోను. ఎందుకంటే పొలిటికల్ ఆమె లీడర్గా పొలిటికల్ భవిష్యత్తు ఉండాలి. కాబట్టి నేను ఇంకా ఫ్యూచర్ ఉంది నాకు, కాబట్టి పొలిటికల్ స్థానాన్నే ఇచ్చి గౌరవిస్తారు అనుకుంటున్నాను. ఒక్క కమ్యూనిటీ పరంగా ఇచ్చి పక్కకు కూర్చోబెడతారు అనుకోను నేను. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రజల తరపున మీరు కొట్లాడాలి, ప్రజల కోసం మీరు మాట్లాడాలి. ఖచ్చితంగా నేను ఎప్పుడు నాకు అదే ఉంటుంది. మీరు ఇప్పటివరకు కూడా అంతే ఉన్నారు. కులం పరంగా వస్తే అది డెఫినెట్ గా ఎవరైనా కులం చెప్పుకుంది ఎవరు బతకలేరు. నా కమ్యూనిటీ ఇస్ కమ్యూనిటీ. దాని తర్వాత వస్తే నేను పొలిటీషియన్ అంతే. ఇల్లు గడప వరకు నా కులం, గడప దాటిన తర్వాత సమాజం అంతా ఒక్కటే.
రైట్. రాబోయే రోజుల్లో మీరు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని, ఎక్కడికి వెళ్ళినా ఏ పదవి చేపట్టినా ప్రజల తరపున ఉండాలని, ప్రజల తరపున ఉండకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని మేము నిలదీస్తామని డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సుజాత గారు. థ్యాంక్ యూ సో మచ్.